కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా తుంగాహారతి కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక పౌర్ణమి రోజు కార్తీక వెలుగులను సంతరించుకుంది. బుధవారం రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాద దేవుడిని వేద పండితుల మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ తుంగభద్ర నది ఒడ్డునకు తీసుకొచ్చారు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి ప్రహ్లాద మూర్తికి అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు హారతులు సమర్పించి పూజలు చేశారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు కార్తీక పౌర్ణమి విశిష్టతను, తుంగభద్ర నది విశిష్టత భక్తులకు తెలియజేశారు. శ్రీ మఠం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి అర్చకులు ఎక్కి తుంగభద్ర నది తల్లికి పుణ్యహారతి చేశారు. అనంతరం తుంగభద్ర నది ఒడ్డున ಶ್ರೀ ಮಠಂ వారు ಏರ್ಪಾಡು చేసిన లక్ష దీపోత్సవాలను ಭಕ್ತರು ಅಧಿಕ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊನಿ ಕಾರ್ತಿಕ ದೀಪಾలు వెలిగించారు. ಮತ್ಯಾವುದೋ ಒಗರ್ಜು ಆದಂತಹ ಯಾವುದೇ ಪದಾರ್ಥಗಳನ್ನು ಬಾಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಕ್ಕೆ ಯಾರು ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ, ಅದನ್ನು ಉಗುಳಿ ಬಿಡ್ತಾರೆ. ಆದರೆ ಭಗವಂತ ಈ ಅತ್ಯಂತ ಸ್ವಾದುವಾದಂತಹ ಸಿಹಿಯಾದಂತಹ ಗುಣವುಳ್ಳ ಈ ಎರಡು ನದಿಗಳನ್ನು ತನ್ನ ಕೋರೆ ಹಲ್ಲಿನಲ್ಲಿ ತಾನು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಬಹಳ ಮಾರ್ಮಿಕವಾಗಿ ವಾದಿರಾಜ ಸ್ವಾಮಿಗಳವರು ತಮ್ಮ ತೀರ್ಥ ಪ್ರಬಂಧದ ಮಹಾಕೃತಿಯಲ್ಲಿ ವರ್ಣನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಹೇಳುವ ಕಾಂಡ ಪುರಾಣದಲ್ಲಿ ತುಂಗಾ ನಾರಾಯಣ ಸಾಕ್ಷಾತ್ ಭದ್ರಾದೇವೋ ಮಹೇಶ್ವರ ಎಂಬುದಾಗಿ ತುಂಗ ಮತ್ತು ಭದ್ರೆ ಅನ್ನುವಂತಹ ಎರಡು ಅವಳಿ ನದಿಗಳು, ಇದು ವರಾಹರೂಪಿಯಾದಂತಹ ಪರಮಾತ್ಮನ ಕೋರೆ ಹಲ್ಲಿನಿಂದ ಉದ್ಭವಿಸಿದಂತಹ ಎರಡು